హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ద భారతి కుకింగ్ వ్లాగ్స్ అండ్ వీడియోస్. చూస్తున్నారు కదా మటన్ కుక్కర్ బిర్యానీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఒక్కసారి మరి మీరు కూడా ట్రై చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని మటన్ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకొని ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే బిర్యానీ దినుసులు వేసుకొని తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని సన్నగా తరిగి ఆయిల్లో వేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఆలూని సన్నగా కట్ చేసుకొని క్యారెట్ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా తిప్పాలి. ఒక 15 మినిట్స్ మూత పెట్టి అలాగే ఉడికించుకోవాలి. ఆ తర్వాత కారం గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. టమోటా అనేది ముందుగానే వేస్తే మరీ మెత్తగా అయిపోతుంది, బిర్యానీలో కనిపించదు. పచ్చిమిర్చి కూడా స్మాష్ అయిపోతాయి. అందుకని చెప్పేసి కొంచెం లేటుగా వేసుకున్నాను నేను. ఆ తర్వాత ఒక హాఫ్ కేజీ మటన్కి నేను ఒక 2 గ్లాసులు, ఒక గ్లాస్ బాస్మతి రైసు, ఇంకో గ్లాస్ మామూలు రైస్ వేసుకున్నాను. తర్వాత అవన్నీ కూడా మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం పెరిగేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచుకున్నాను. ఇంకంతే. ఇందులోకి నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ మసాలా రెసిపీ తయారు చేసుకున్నాను. ఒక చిన్న కళాయి తీసుకొని అందులో నేను కొన్ని ధనియాలు, కొన్ని మిరియాలు, కొంచెం జీలకర్ర, కొన్ని జీడిపప్పు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ముందుగా తాలింపులు వేస్తే అది అడుగంటుతుంది కాబట్టి ఇవంతా ఉడికిన తర్వాత మటన్ కూడా చక్కగా ఉడికిన తర్వాత ఒక 5 విజిల్స్ రానిచ్చేసి నేను రెడీ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్ మసాలా అందులో వేసుకొని 5 విజిల్స్ వచ్చేసిన తర్వాత మూత తీసేసి ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ వేసుకొని చక్కగా తిప్పేసి దానిపైన ఒక మూత పెట్టి చక్కగా బిర్యానీ మెత్తగా ఉడికిపోతుంది. మెత్తగా అంటే ముద్దలాగా కాదు, పొడి పొడిగా అవుతుంది. ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయి. ఆ తర్వాత కొత్తిమీర పుదీనా అవన్నీ అందరూ వేసుకునే కదండి, మనం చెప్పేది ఏముంది. ఒక్కసారి మీరు కూడా రెసిపీ ట్రై చేయండి. ఫస్ట్ టైం నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.